హలో గైస్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మనీషా. సో రోజు టాపిక్ ఏంటి అంటే పన్నీర్ కర్రీ విత్ చపాతీ అనమాట. సో ఆల్రెడీ అందరికీ తెలుసు, కానీ నా ప్రాసెస్లో నేను చూపిస్తున్నాను అనమాట. పన్నీర్ పీసెస్ కట్ చేసి ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసి కలపాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అదే ప్యాన్లో ఈ పన్నీర్ వేసి కలపాలి అనమాట. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు. పచ్చివాసన పోయిన తర్వాత ఆ పన్నీర్ తీసి ఒక గిన్నెలో వేసి తర్వాత నార్మల్గా కలిపినాక మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అండ్ కొంచెం బగారా సంబంధించిన వేసేసి ఆ తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి కలిపి కొంచెం పసుపు వేసి కలిపినాక ఒక 5 మినిట్స్ తర్వాత టమాటా వేసి కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది మగ్గేంత వరకు ఆగాలి. అది మగ్గుతున్న టైంలో మనం కాజూస్ తీసుకొని కాజుని పొడిలా మిక్సీ పట్టుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మగ్గుతున్న దాంట్లో ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల మసాలా వేసి ఒక 5 మినిట్స్ కలపాలి. తర్వాత దాంట్లోనే పెరుగు వేసి కలపాలి. తర్వాత ఒక 5 మినిట్స్ అయినాక కొన్ని వాటర్ వేసి ఉప్పు, కొత్తిమీర అండ్ మనం కాజుది పెట్టుకున్నాం కదా, సో అది కూడా వేసి కలిపి ఒక 10 మినిట్స్ మగ్గేదంట. కొంచెం అది మగ్గుతున్న టైంలో పన్నీర్ వేసి కలపాలన్నమాట. సో అది కలిపినాక అది అవుతున్న టైంలో మనం చపాతీ తయారు చేసుకోవాలి. సో ఆల్రెడీ చపాతీ అందరికీ వచ్చు కాబట్టి నేనేం చూపించలేను. సో ఆ చపాతీ విత్ పన్నీర్ కర్రీ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అండ్ నాకు కూడా చాలా ఇష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను పన్నీర్ కర్రీ ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. బట్ వేరే లెవెల్ వచ్చింది. సో మా ఫ్యామిలీ మొత్తం సూపర్ ఉంది అన్నారు. సో మీకు ఏ కాంబినేషన్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.